ఉలవ పప్పు ఎప్పుడన్నా తిన్నారా మీరు? చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఉలవల్ని కొద్దిగా వేయించుకోవాలండి. వేయిస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. వీటిని మిక్సీ చేసుకోవాలి. కాస్త బరకగా చేసుకోవాలి, మరి పౌడర్లా అవ్వకుండాను. మిక్సీ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసి అందులోనే ఒక 4-5 టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి వీటన్నింటినీ కూడాను ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఉలవలు అంత తొందరగా బాయిల్ అవ్వవు నార్మల్గా బాయిల్ చేస్తే. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. నేనైతే నెయ్యితో తాలింపు పెడుతున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటితో తాలింపు పెట్టుకొని బాయిల్ అయిన పప్పులో ఈ తాలింపు వేసుకొని ఉప్పు వేసుకుంటే ఇంకంతేనండి, ఉలవ పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మన బోన్ స్ట్రెంగ్త్కి చాలా మంచిది కూడాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.